జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తమ సత్తా చాటబోతుందా? ప్రస్తుతం ఇదే ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ అగ్రనేత కేజ్రీవాల్కు ఇటీవల న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆప్ మరోసారి తన ప్రభావం చూపటం ఖాయమంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకే దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. అవినీతి రహిత రాజకీయాల సిద్ధాంతాలుగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారి అరవింద్ కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. బ్యూరోక్రాట్గా మంచి పేరు తెచ్చుకున్న కేజ్రీవాల్ కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఇప్పటి రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా అనే సందేహం చాలా మందికి వచ్చింది. అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. బీజేపీని ఢీకొట్టి 3 సార్లు ఢిల్లీ సీఎం అయ్యారు. అంతేకాదు, బస్తీల్లో నివసించే సామాన్య జనానికి కేజ్రీవాల్ దగ్గరయ్యారు. పరిపాలనపై తనదైన ముద్ర వేశారు. కేంద్రం చెప్పు చేతల్లో నడిచే లెఫ్టినెంట్ గవర్నర్ల కయ్యానికి కాలు దుబ్బినా అన్ని భరించి అందరికీ ఆమోదయోగ్యుడే నాయకుడిగా ఎదిగారు. అయితే ఆపును ఢిల్లీ పొలిబెర్లకే పరిమితం చేయదలుచుకోలేదు కేజ్రీవాల్. జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనుకున్నారు. దీంతో ఆ దిశగా అడుగులు వేయటం మొదలుపెట్టారు. ఢిల్లీ తర్వాత పక్కనే ఉన్న పంజాబ్ను తన కార్యక్షేత్రం చేసుకున్నారు కేజ్రీవాల్. 2017లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. శిరోమణి అకాలీదళ్ బీజేపీలను పక్కన పెట్టి 20 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షమైంది. ఈ నేపథ్యంలో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు కేజ్రీవాల్. కాగా 2021లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి గెలిచింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న రెండో రాష్ట్రంగా పంజాబ్ తన పేరు నమోదు చేసుకుంది. కాగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి రాత్రికి రాత్రే విజయం లభించలేదు. అంతకుముందు పంజాబ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరించింది. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో నిర్మాణాత్మక విమర్శలు చేసి అందరి మన్ననలు అందుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ నేపథ్యంలో 2021 ఎన్నికల్లో పంజాబ్ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీని ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఢిల్లీ మోడల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద ఉన్న ప్రధాన ఆయుధం ఢిల్లీ మోడలే. దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఢిల్లీ మోడల్ కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ ఉంటారు. అభివృద్ధికి ఢిల్లీ మోడల్ ఒక నమూనా అంటారు ఆయన. ఢిల్లీ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఏం చేశామో, ఏ అంశాలకు టాప్ ప్రయారిటీ ఇచ్చామో వివరించే ప్రణాళికే ఢిల్లీ మోడల్. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వటం, వాటిల్లో సౌకర్యాలు మెరుగుపరచటం, బస్తీల్లో నివసించే పేద బడుగు వర్గాల జనం కోసం మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు, వాటిలో అందుతున్న ఉచిత చికిత్స, వైద్య పరీక్షలు, పరిపాలనలో పారదర్శకత, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు తక్కువ సమయంలో అలాగే అంచనా వేసిన దానికంటే తక్కువ ఖర్చుతో పూర్తి చేయటం వంటి అంశాలు స్థూలంగా ఢిల్లీ మోడల్గా చెప్పొచ్చు. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. 2022లో ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూసింది. 2021 నవంబర్లో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ప్రకారం మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగింది. లైసెన్స్ కలిగిన ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ స్టోర్లు నడిపేందుకు అవకాశం ఇచ్చింది. బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు, ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు, కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు నూతన మద్య విధానం ఉపయోగపడుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే నూతన మద్యం పాలసీపై అనేక అనుమానాలు తలెత్తాయి. మొత్తంగా మద్యం కుంభకోణం కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కేజ్రీవాల్. కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. లిక్కర్ స్కామ్తో తనకు సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్నానని తెలిపారు. చివరకు న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. ఏది ఏమైనా జాతీయ రాజకీయాల్లోకి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.